30 జూన్ సోమవారం గోచార ఫలితాలు. ఓం గణనాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సిద్ధసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు జూన్ 30వ తేదీ సోమవారం. ఈనాటి పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం, శుక్లపక్ష పంచమి పగలు 11:50 వరకు ఉంది. వర్జన్ రాత్రి 6:41 నుంచి 8:22 వరకు ఉంది. అమృత ఘడియలు ఉదయం 7:50 నుంచి 9:25 వరకు ఉన్నాయి. మరలా తెల్లవారితే మంగళవారంగా 4:44 ప్రారంభమై ఉదయం అంటే మంగళవారం ఉదయం 6:25 వరకు ఉంటాయి. సిజేరియన్ ఆపరేషన్లు ప్రిపేర్ అవ్వాలి. ఉదయం 10:30 సమయం అనుకూలంగా ఉంది. పగల ముహూర్తం 11:29 నుంచి 1:21 వరకు. మరలా 3:06 నుంచి 3:55 వరకు. విజయవాడకు సూర్యోదయం 5:32 సూర్యాస్తమయం 6:34. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఈనాటి గ్రహచారం చూస్తే మరి సింహంలో చంద్రుడు ఉన్నారు, అక్కడే కుజకేతువులు కూడా ఉన్నారు. బుధుడు కర్కాటకం, శుక్రుడు వృషభం, రవి గురువులు ఇద్దరు కూడా మిథునం, రాహు కుంభం. ఈ రోజున ఉన్నటువంటి గ్రహచారం ఈ ఆధారం చేసుకుని 12 రాశుల యొక్క గోచర ఫలితాలు చూద్దాం. మేషరాశి. మేషరాశి వాళ్ళు ఈ రోజున ప్రతి పనిని కూడా కూలంకషంగా పరిశీలించడం అలవాటు చేసుకుంటారు. వాళ్ళకి గ్రహచారం చాలా అనుకూలంగా ఉంది. వీళ్ళు గత సమస్యలు పరిష్కరించుకోవడం వల్ల కానీ, కొత్త ప్రయత్నాలు చేయడానికి కానీ చాలా ఉత్సాహంతో ఉంటారు. పరిస్థితులు అన్నీ కూడా అట్లా కలిసి వస్తాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా గ్రహచారం బాగా సపోర్ట్ చేస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి చాలా మంచి జీవితం గడిపే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. అశ్విని నక్షత్రం వాళ్ళు కార్యక్రమాలన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు. భరణి నక్షత్రం వాళ్ళు పుణ్య కార్యక్రమాల మీద దృష్టి పెడతారు. కృత్తిగా 1వ పాదం వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా మంచి జీవితం గడిపే అవకాశం గోచరిస్తోంది. వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున ప్రతి పని కూడా చాలా చక్కగా నడుస్తుంది. అన్ని పనులు తెలివిగా బాగా జాగ్రత్తగా చేసుకుంటూ ముందుకెళ్తారు. అన్ని కార్యక్రమాలని కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకెళ్తారు. ఎవరి పని ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఇలా అన్ని విషయాలను కూడా ఒక చక్కనైనటువంటి క్లారిటీ కలిగి ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు, మంచి వార్తలు వినే అవకాశం వస్తుంది. మీరు జాగ్రత్తగా వ్యవహరించడం, అందరికీ సహకరించడం, అందరి దగ్గర నుంచి మీరు మంచి సహకారం తీసుకోవడం ఇట్లా జరుగుతూ ఉంటుంది. వాళ్ళ కృతిగా 2, 3, 4 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా సజావుగా నడిచిపోతూ ఉంటాయి. రోహిణి నక్షత్రం వాళ్ళకి చంద్రబలం బాగుంది, అయినప్పటికీ కూడా తెలియని భయము, ఆందోళన వెంబడించే అవకాశం వస్తుంది. మృగశిర 1, 2 పాదాల వాళ్ళకు కూడా అన్ని పనులు సరిగ్గా సకాలంలో నడుస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళు వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ఉద్యోగ వ్యాపార విషయాల్లో అధికారులతో ఒత్తిడి రాకుండా జాగ్రత్త తీసుకోవాలి. రెండవది, కొంత రాబోయే కొద్ది కాలం పాటు మీకు ఎంత తెలివిగా ప్రవర్తించినా ఏదో రకమైన ఆటంకం వెంబడిస్తూ ఉంటుంది. కాబట్టి మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇతరుల మీద ఆధారపడకుండా ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. ఎవరి వ్యవహారాలు ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైన ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఈ రోజున మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి కుటుంబ ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రోత్సాహం బాగా ఉంటుంది. అలాగే మరి తర్వాత ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా బాగా చక్కగా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. అలాగే మరి పునరుసు 1, 2, 3 పాదాల వాళ్ళకి ఎటువంటి సమస్య లేనటువంటి మంచి జీవితం గడిపే అవకాశం బాగా గోచరిస్తూ ఉంది. తదుపరి కర్కాటక రాశి.
ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. ఆరోగ్య విషయంలో సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తలు పాటించి లాభాలు అందుకుంటారు. కొంచెం సమస్యాత్మకమైనటువంటి సన్నివేశాలు కొన్ని ఎదురవుతాయి. అయినప్పటికీ కూడా శుక్రుడు లాభంలో ఉన్న కారణంగా తెలివి, ఓర్పు ఇవి రెండు ప్రదర్శించి సమస్యలను సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. లాభాలు అందుకునే అవకాశం వస్తుంది. కొత్త కొత్త ప్రయోగాలు చేయాలని ఆతృత ఉన్నా మీరు వాళ్ళ కొన్ని పనులు ఆపుకుంటూ ముందుకు వెళ్తారు. రోజువారీ కార్యక్రమాలు కూడా కొంచెం ముందుకు వెనక్కి నడుస్తూ ఉంటాయి. ఆ రోజువారీ కార్యక్రమాల్లో వచ్చినటువంటి ఇబ్బంది మిగతా అంశాల మీద బాగా ప్రభావం చూపిస్తుంది. కుటుంబ, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయి. అలాగే ప్రతి అంశంలోనూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక్కడ పునరుసు 4వ పాదం వాళ్ళు ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. పుష్యమే నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం జరుగుతుంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ప్రతి విషయంలోనూ కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. సింహరాశి. చాలా ఎక్కువ స్థాయిలో ఒత్తిడి పెరుగుతుంది. మానసిక శ్రమ, ఏదో తెలియని ఆందోళన, నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త వహించవలసిన అవసరం, ఇవన్నీ కూడా ఎక్కువగా అవుతూ ఉంటాయి. పని ఒత్తిడి పెంచుతాయి, ఏదో అశాంతిని పెంచుతూ ఉంటాయి. మీరు ఏ పని చేద్దామన్నా కానీ కొంచెం డిస్టర్బ్డ్గా ఉండే అవకాశం వస్తుంది. అందరూ బాగా సహకరిస్తున్నట్టుగా ఉంటున్నా అందరూ మోసం చేసే లక్షణాలు కూడా ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్త చూసుకోవాలి. ఇవాళే కాదు, రాబోయే కొద్ది రోజుల పాటు ఆర్థిక లావాదేవీలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో పనులు సరిగా అవ్వకపోయినా మీకు కావాల్సినంత వరకు ఎంతవరకు అవసరాలను అంతవరకు సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. తద్వారా సమస్యలను దూరం చేసుకునే అవకాశం వస్తుంది. మఘ నక్షత్రం వాళ్ళకి కుటుంబ, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. పుబ్బ నక్షత్రం వాళ్ళు భక్తి కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాల మీద ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. కృత్తిక ఉత్తర ఉటపాదం వాళ్ళకి సర్వసాధారణంగా ఎటువంటి సమస్య లేనటువంటి కాలక్షేపం జరుగుతుంది. కన్యారాశి. ఈ రోజున ఒక చక్కటి అనుభూతి కలుగుతుంది. ఏంటంటే పనులు అయినా అవ్వకపోయినా చాలా నిశ్చలంగా ఉంటారు, చాలా ప్రశాంతంగా ఉంటారు. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు స్వయంగా చూసుకుంటే పనులు సక్రమంగా నడిచే అవకాశం ఉంది. విద్యార్థులకు, రైతులకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళు తెలివిగా, ఓర్పుగా వ్యవహరించి కార్యక్రమాలు విజయం చేసుకుంటారు. హస్త నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం జరుగుతుంది. చిత్త 1, 2 పాదాల వాళ్ళు ఎంతో అద్భుతమైనటువంటి ప్రణాళికలు చేసి కార్యక్రమాలను కూడా విజయవంతం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తదుపరి తులారాశి. అష్టమంలోకి శుక్రుడు సంచారం ప్రారంభమైంది. యాక్చువల్లీ సప్తమ శుక్రుడు కంటే అష్టమ శుక్రుడు చాలా మంచివాడు. స్వక్షేత్ర శుక్రుడు ప్రవేశించిన కాలం బాగుంది. ఈ రాశిలో అందరికీ కూడా చాలా మంచి మార్పులు ఉంటాయి. కుటుంబ విషయాల్లో పనులన్నీ చక్కగా నడిస్తే కుటుంబంలో పెద్దల యొక్క ఆరోగ్య విషయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ విషయంలో మీకు ఎక్కడ ఇబ్బంది లేకుండా కాలక్షేపం జరుగుతుంది. వ్యాపార విషయాలు కూడా చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వచ్చే అవకాశం ఉంది. ఈ రాశి చెందినటువంటి స్వాతి నక్షత్రం వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది లేకుండా కాలక్షేపం జరుగుతుంది. చిత్త 3, 4 పాదాల వాళ్ళు అన్ని పనులు కూడా కూలంకషంగా పరిశీలించుకుంటూ ముందుకెళ్తారు. తర్వాత విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి భక్తి కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాల మీద దృష్టి బాగా పెరుగుతుంది. వృశ్చిక రాశి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కొంచెం ఇరిటేషన్ పెరిగేలాగా ప్రవర్తన ఉంటుంది. ఆరోగ్యం మీ అంతటా మీరు కావాల్సిన విధంగా జాగ్రత్తగా చూసుకోలేని పరిస్థితి మూలంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఇదే మీరు తగిన మంచి సలహాలు, సూచనలు తీసుకుంటూ ముందుకు వెళ్తే అన్ని విధాలు కూడా లాభదాయకంగా ఉంటుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు చాలా ఎక్కువగా. ఇక్కడ ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ రోజంతా కూడా పనులు అస్తవ్యస్తంగా కూడా కొన్ని నడుస్తూ ఉంటాయి. విద్యా వ్యాసంగం నుంచి దృష్టి మళ్ళుతూ ఉంటుంది విద్యార్థులకి. రైతులు సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేని పరిస్థితి వస్తుంది.
నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి సలహాలు సంప్రదింపులు జరగవు. అలాగే ఈ వృశ్చిక రాశి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మార్కెటింగ్ ఉద్యోగస్తులు బాగా టైట్ పొజిషన్ అనుభవించే అవకాశం ఉంది. ప్రత్యేక శ్రద్ధ జాగ్రత్తగా కనబరచాలి. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ప్రయాణాలు చేసేటప్పుడు వాహనాలు నడిపేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోమని చెప్పేసి సూచిస్తున్నాం. ఒంటరిగా కాలక్షేపం చేయడం ఎప్పుడు కూడా పనికిరాదు. దూకుడుతనం అసలు పనికిరాదు. ప్రశాంత చిత్తంతో వ్యవహరించవలసిన అవసరాలు గోచరిస్తున్నాయి. ధనురాశి ఎంతో చక్కనైనటువంటి కాలం ధనురాశి వాళ్ళకి నడుస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సాధారణ స్థాయి ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో వ్యతిరేకత బాగా ఉంటుంది. అంతేకాకుండా వ్యవహార సమస్యలు కొన్ని ఉంటాయి. మోసపోయే లక్షణాలు బాగా ఉంటాయి. అందువలన మీరు చాలా రోజువారీ పనులు కాకుండా కొత్త పనులకు జోలికి వెళ్ళొద్దని చెప్పి సూచిస్తున్నాం. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. ఎవరితో ఎంతవరకు సంప్రదించాలో అంతవరకే చేసుకునే ముందుకు వెళ్ళండి. ఈ రాశి వాళ్ళకి ఈ రోజున మూల నక్షత్రం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు చాలా బాగా నడుస్తాయి. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు సుఖశాంతులతో కాలక్షేపం చేయడానికి శుక్రుడు యొక్క సంచారం షష్ఠంలో ఉన్న కారణంగా కొంచెం ఇబ్బందిని చెప్పాలి. అలాగే ఉత్తరాషాఢ ఉటపాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా వేగంగా నడుస్తాయి. తర్వాత మకర రాశి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయం బాగుంటుంది. తర్వాత అన్ని కార్యక్రమాలను కూడా స్వయంగా పాల్గొనే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అష్టమ కుజుడు ఉన్నప్పటికీ కూడా ఈ మకర రాశి వాళ్ళు ఈ రోజున వీళ్ళకి శుక్రుడు యొక్క సంచారం బాగుంది కాబట్టి మంచి ఫలితాలు తీసుకోవడంలో సక్సెస్ అవుతారు. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి కుటుంబ ఉద్యోగ వ్యాపార విషయాల్లో ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శించే అవకాశం వస్తుంది. శ్రవణ నక్షత్రం వాళ్ళు చక్కటి ఫలితాలు తీసుకుంటారు. ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు చాలా ఇబ్బందికరమయ్యే అవకాశం గోచరిస్తోంది. తర్వాత కుంభరాశి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీ యొక్క ప్రతి అంశాన్ని కూడా బాగా పరిశీలించి అనుకూలింపు చేసుకుంటూ ముందుకు వెళ్ళే దిశగా మీరు వర్క్ చేస్తారు. చాలా అనుకూలమైన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే మరి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు అక్కర్లేదు, కానీ ఆరోగ్య ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం మాత్రం బాగా గోచరిస్తూ ఉంది. మీనరాశి ఈ మీనరాశి వాళ్ళకి వాళ్ళ కార్యక్రమాలను కూడా చాలా చక్కగా నడుస్తుంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా సత్ఫలితాలు బాగా అందే అవకాశం ఉంది. మంచి జీవనం సాగించే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సత్.